మక్తల్ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి. ఈ ప్రాంత సమస్యలపై పూర్తి అవగాహన ఉంది. ఈ నెల 9న సీఎం రేవంత్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాపై రివ్యూ సమావేశం. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి. మక్తల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నానని, ఈ ప్రాంత సమస్యలపై పూర్తి అవగాహన ఉందని, నియోజకవర్గం కోసం రోజుకు 18 గంటలు కష్టపడుతున్నానని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. మక్తల్ ప్రాంత వాసులు తన మీద ఎంతో నమ్మకంతో దాదాపు 18,000 మెజారిటీతో గెలిపించారని అన్నారు. గత 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, తన గురించి మక్తల్ ప్రజలతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మరియు ఇతర మంత్రులు, నాయకులు అందరికీ తెలుసని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరియు ఇతర నాయకుల ఆశీస్సులతో తనకు పోటీ చేసే అవకాశం వచ్చిందని ప్రజలు ఆశీర్వదించారని తెలిపారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రివ్యూలో భాగంగా విద్య, వైద్యం, సాగునీటి రంగంపై మక్తల్ ప్రాంతవాసులు ఎదుర్కొంటున్న సమస్యల్ని సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో ప్రస్తావించి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గ అభివృద్ధి కొరకు దాదాపుగా 40 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుండి తీసుకొచ్చానని తెలిపారు. ఈ విధంగా మక్తల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను తాపత్రయపడుతుంటే కొందరు తనపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని వాపోయారు. మక్తల్ ప్రాంత అభివృద్ధి కోసం తాను కట్టుబడి ఉన్నానని, అందరూ కలిసి వచ్చి విలువైన సూచనలు, సలహాలు అందించి ఈ ప్రాంతం కోసం కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నేతలు లక్ష్మారెడ్డి, చంద్రకాంత్ గౌడ్, మండల అధ్యక్షుడు గణేష్ కుమార్, కోళ్ల వెంకటేష్, గడ్డంపల్లి హనుమంతు, సూరయ్య గౌడ్, వల్లంపల్లి లక్ష్మణ్, శ్రీనివాస్, ఆడెం శ్రీనివాస్, గడ్డంపల్లి రమేష్, కావలి రాజేందర్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం వల్ల గెలిచినటువంటి సందర్భాన్ని మక్తల్ నియోజకవర్గం గురించి మాట్లాడి, గెలిచిన నాటికించి నేటి వరకు రోజుకు 16-18 గంటలు పనిచేసి ఈ నియోజకవర్గం కావాల్సిన ప్రతి అంశాన్ని కూడా 58 అంశాల్లో ప్రతి అంశాన్ని కూడా అనర్గళంగా మక్తల్ గురించి చర్చ, ఎక్కడ చూసిన మక్తల్ గురించి చర్చ చేస్తున్న సందర్భాన్ని, మరి ఏ నమ్మకంతో అయితే ప్రజలు గెలిపించారో అదే మాదిరిగా పార్టీ ఏ నమ్మకంతో అయితే నాకు టికెట్ ఇచ్చిందో 30 సంవత్సరాల క్రితం పార్టీని క్షుణ్ణంగా పరీక్షించి ఈసారి టికెట్ ఇవ్వడం జరిగింది. ఎంతో నమ్మకంతో మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షుడు, మరి ఆ రోజు ఎలక్షన్ క్రమంలో టికెట్ల చర్చ జరిగినప్పుడు ఉత్తమ్ కుమార్ గారు, బట్టి గారు, దుగ్గల శ్రీబాబు గారు, సీతక్క గారు అందరు కలిసి శ్రీహరి అయితే బెటర్ ఉంటుందని చెప్పేసి, ఇన్ని సంవత్సరాలకి శ్రీహరి చూస్తున్నాం, శ్రీహరి అయితే బాగుంటుందని చెప్పేసి నమ్మకంతో టికెట్ ఇస్తే, ఆ నమ్మకాన్ని ఎక్కడ వమ్ము చేయకుండా ఎలక్షన్లో కానీ గెలిచిన తర్వాత కానీ ప్రతి దగ్గర ప్రతి సందర్భంలో కూడా అందరినీ కలుపుకోబోతూ, అందరినీ మెప్పిస్తూ, అందరినీ ఒప్పిస్తూ ముందుకు పోతున్న సందర్భంలో ఈ రోజు ఏ అభివృద్ధి కావాలని మక్కలు కూడా మనం కేటాయించాలి, లేకపోతే శ్రీహరి అడుగుతాడు అనేటువంటి ఆలోచన విధానాన్ని మొత్తం రేవంత్ అన్న కానీ అందరితో దృష్టికి తీసుకొచ్చి వాళ్ళ మన్ననలు పొంది, రేవంత్ అన్న నన్ను చూసిండు, మొత్తం ఆయన తాను పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి అయ్యేదాకా ఆయన తీసుకున్నటువంటి 30-40 కార్యక్రమాల్లో ప్రతి కార్యక్రమంలో మక్తల్ పార్టిసిపేషన్ ఏర్పాటు చేసి నాకు ఒక అవకాశాన్ని ఇచ్చి, ఒక బాధ్యత ఇచ్చి, ఆ బాధ్యతని పరిపూర్ణంగా నేను నిర్వహించినందుకు నాకు ఆయన టికెట్ కట్టిపెట్టారు. ఆయన బట్టి గారు, ఉత్తమ్ గారు, పెద్దలందరూ కూడా మల్లికార్జున గారి ఆశీర్వాదంతో నన్ను ఈ స్థాయికి తీసుకురావడం జరిగిందన్న మాట మరొకసారి గుర్తు చేస్తూ, ఇంత చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, నిలమల ఏదో స్టోలింగ్స్ పెట్టి ఏదో నా మీద ఒక బురద జల్లే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాను. ఆ బురద జల్లే కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఆ వ్యక్తులకు కూడా నేను తెలియజేస్తా ఉన్నా, సోదరులారా, ఈ పైశాచిక ఆనందం మంచిది కాదు. నీవు మంచిగా అయ్యి నాకంటే బెటర్గా చేసి చూపించాలి, లేదా ఇంకొక రకంగా మంచి అనిపించుకోవాలి తప్ప ఎదుటి వ్యక్తిని చెడుగా చూపించి నేను మంచిగా అవుతాం అనడం అనేది ఇది ప్రకృతి విరుద్ధమైంది. కాబట్టి నేను వాళ్ళతో కోరుతా ఉన్నా, దయచేసి ఈ రోజు అనునిత్యం ఈ రోజు కూడా సమీక్ష సమావేశాలు ఉన్నాయి. 9వ తారీఖు రోజు 11 గంటలకు ఈ జిల్లా, ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి సమీక్ష సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి సీఎం మన ప్రీతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి ప్రీ సమీక్ష సమావేశాలు ఈ రోజు జూపల్లి గారు, ఇన్ఛార్జ్ ఈ జిల్లా మంత్రి దామోదర్ రాజేశ్వర గారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు 2 గంటల కార్యక్రమం నిర్వహిస్తే, నిన్నటికెంచి 3 అంశాల మీద స్పెషల్ గా ఇరిగేషన్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్, ఈ 3 విషయాల కోసం ఒక ప్రొఫైల్ తయారు చేసినాం.
ఈ రోజు నేను ఇక్కడ కూర్చొని చెప్పగలుగుతా ఏ ఊరికి ఎక్కడ ఏం సంబంధం ఏముంది, ఈ వైద్యం సంబంధించింది ఏంటి, లేకపోతే విద్యకు సంబంధించింది ఏం లోటు ఉంది, లేదా కాలువలు నీళ్లు చెట్టు డ్యాము. ఎంత నమ్మకం ఉంటే ప్రభుత్వం ద్వారా ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఎమ్మెల్యే గెలిచినటువంటి 18 రోజులే కార్యక్రమం స్టార్ట్ చేసి 2 నెలల లోపే ఈ ఆర్థిక క్లిష్ట పరిస్థితుల్లో కూడా సంఘం మండలి తీసుకురావాలి. నా ఎలక్షన్ కూడా కామెంట్ చేసే వాళ్ళకి అర్థం ఉండాలి. నా మొత్తం ఎలక్షన్ చేసింది కూడా మరి బాలకృష్ణ రెడ్డి అన్న, లక్ష్మారెడ్డి అన్న, మండలాల వైజ్ గా ఒక మండలము ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు, ఒక మండలము సిద్ధార్థ రెడ్డి గారు, ఒక మండలము లక్ష్మారెడ్డి గారు, ఒక మండలము బాలకృష్ణ రెడ్డి గారు, ఇంకొక మండలం గోపాల్ రెడ్డి గారు నన్ను నడిపించి, నన్ను నిలబెట్టి, నన్ను గెలిపడానికి ప్రయత్నం చేసి నా వెన్నంటూ ఉండి అనునిత్యం పొద్దుగాల సాయంత్రం డిస్కస్ చేసుకుంటూ ఎవరికి కూడా వేరే ఆలోచన లేదు. ఒకటే ఆలోచన, మక్తల్కి మనం ఏం చేద్దాం, మక్తల్ని ఎట్లా డెవలప్మెంట్ చేద్దాం అనే కాన్సెప్ట్ లోనే ముందుకు పోతా ఉన్నాం. అదే తపనలో ఉన్నాం, అదే తాపత్రయంలో ఉన్నాం. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న చెదురుమూలు సంఘటనలు చేసి వాళ్ళేదో ఆనందం పొందుతామంటే అది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తూ అటువంటి ఎవరు కూడా ప్రజలు నమ్మరు. అట్ ద సేమ్ టైం పార్టీ నమ్మదు. నన్ను 32 సంవత్సరాలకి పార్టీ చూసింది, 28 సంవత్సరాలకి నాకు అవకాశాలు ఇచ్చింది. ఏనాడు అవకాశం లేదు. ఇది ఒక్కటే కాకుండా నేను చూశాను కదా, ఒక ఎలక్షన్స్ లో కూడా ఎన్నో రూమర్స్ క్రియేట్ చేసినా కూడా ఇక్కడ ప్రజలు నమ్మలే. ఇటువంటి ఎన్నో రూమర్స్ క్రియేట్ చేసినా ఇక్కడ ప్రభుత్వం కూడా నమ్మదు, పెద్ద మనుషులు నమ్మరు. కాబట్టి దయచేసి ఇటువంటి విషయాలకు పోకుండా ఇంకా ఏమైనా డెవలప్మెంట్ సంబంధించినటువంటి ఇట్లా కాదు, ఇట్లా చేయడం వల్ల మీ ప్రాంత ప్రజలకు ఇంకొంత మంచిగా అవుతుందని ఈ మాట చెబితే పరిపూర్ణంగా స్వీకరిస్తా. ఈ పని కోసం మీరు ఇక్కడికి వచ్చి చెప్తామంటే ఎక్కడికి రానికి సిద్ధంగా ఉన్నా, ఎవరితో కూర్చొని సిద్ధంగా ఉన్నా, ఎవరితో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా, శత్రువు అయినా మిత్రువు అయినా ఎవరితో అయినా. అంతేగాని దయచేసి ఇటువంటి రూమర్స్ క్రియేట్ చేసి ఏదో రోడ్ మీద పోతుంటే స్పీడ్ బ్రేకర్ లాగా అవుదామంటే అది కరెక్ట్ సరైన పద్ధతి కాదు అని మీడియా ద్వారా తెలియజేసుకుంటూ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారికి, సేమ్ టైం మిగతా మంత్రులందరికీ కూడా, పట్టి విక్రమార్క గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, దుద్దుల శ్రీధరరావు గారికి, సీతక్క గారికి, మిగతా మంత్రులందరూ పొంగటి అందరికీ కూడా శ్రీహరి అంటే తెలుసు, శ్రీహరి వ్యక్తిత్వం తెలుసు, శ్రీహరి క్యారెక్టర్ తెలుసు. కాబట్టి దయచేసి ఇటువంటి రూమర్స్ ని విఘ్నతకు వదిలేస్తున్నా అని చెప్పేసి ఇంకెక్కువ చేయకుండా దయచేసి ఒక పెద్ద మనసుతో దీన్ని ఎక్కడిదక్కడ ఆపడంలో మంచిగా ఉంటది. మనం కూడా కొంత విలువల్ని కాపాడిన వాళ్ళమవుతాం అనేటువంటి మాట గుర్తు చేస్తూ పార్టీకి కానీ, ప్రజలకు కానీ, మా అధిష్టానానికి కానీ తెలుసు కాబట్టి చేసినా కూడా వ్యర్థమవుతాయి. కాబట్టి దయచేసి ఇటువంటి ప్రయత్నాలకు పూనుకోకని చెప్పేసి సవినయంగా మీడియా ద్వారా తెలియజేస్తాం. కృతజ్ఞతలు.